సార్ నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? మొహమ్మద్ తాజ్ అండి. మొహమ్మద్ ఖాజ్ గారు, ఇప్పుడున్న జనరేషన్ లో అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని పెళ్లి చేసుకొని నిండు నూరేళ్లు కాపురం చేస్తారనుకుంటున్నారా? లైఫ్ లాంగ్ కలిసి ఉంటారనుకుంటున్నారా? అంత నమ్మకం అయితే లేదు. జీవితాంతం కలిసి ఉండే ఛాన్స్ ఉందా? ఉంది ఉందా? ఉంది ఉంటారా? ఉంటారు. అంటే ఇప్పట్లో లేరు, ఆ, వాతావరణంలో ఉన్నది. వాతావరణంలో భార్యకు రెస్పెక్ట్ ఉంది. ఆ. ఏమైంది? ఎందుకు ఎడుతున్నావు? బ్రో నీ పేరు? శరత్. శరత్, ఇప్పుడున్న జనరేషన్ లో అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని పెళ్లి చేసుకొని నిన్ను నూరేళ్ళు కాపురం చేస్తారనుకుంటున్నావా? లేదు, లేదు. నాకైతే నమ్మకం లేదు. ఆ. మరేమో చేయొచ్చు, కొంతమంది ఉండొచ్చు, చేయొచ్చు, కానీ మాక్సిమం అయితే చేయరని అనుకుంటున్నాం. ఎందుకు అలా అనుకుంటున్నావు? ఎందుకంటే అప్పట్లో అంటే దూరంగా ఉండేటోళ్ళు, లవ్ ఇలాంటివి ఏమి ఉండకపోతుండే కాబట్టి ఇంట్లో చూపిస్తుండే, వాళ్ళు అప్పటి కాలంలో చేసుకుంటుండే. కానీ ఇప్పుడైతే అలా కాదు, పెళ్లికి ముందే లవ్ చేసుకుంటున్నారు, అన్నీ అయిపోతున్నాయి కాబట్టి, అన్ని ముందే తెలిసిపోతున్నాయి కాబట్టి వాళ్ళు ప్రాక్టికల్ గా ఆలోచిస్తున్నారు కాబట్టి నమ్మకం లేదు. నమ్మకం లేదు. సార్ నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? మొహమ్మద్ తాజ్ అండి. మొహమ్మద్ ఖాజ్ గారు, ఇప్పుడున్న జనరేషన్ లో అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని పెళ్లి చేసుకొని నిండు నూరేళ్లు కాపురం చేస్తారనుకుంటున్నారా? లైఫ్ లాంగ్ కలిసి ఉంటారనుకుంటున్నారా? అంత నమ్మకం అయితే లేదు. మా కాలంలో మాత్రము మా పెద్ద మనుషులు బాబు గాని పాప గాని చూసి సంబంధం చేస్తుండే. ఆ ప్రేమ వేరు, ఇప్పుడు ఉన్న ప్రేమ వేరు. ఇప్పుడు జనరేషన్ వేరు, అది వేరు ఉండే. ఇప్పుడు నమ్మకం జర తక్కువ. నమ్మకం జర తక్కువ. కొంతమంది పెద్దోళ్ళు చేసిన పెళ్లి అయితే నిలబడతాయా? నిలబడుతుంది, నమ్మకం ఉండదు. గ్యారంటీ ఉందా? ఎందుకంటే వాళ్ళు పెద్ద మనుషులు మధ్యలో మళ్ళీ పంచాయతీ అవుతుంది. పంచాయతీ 4 మాటలు మళ్ళీ సంజాయిస్తారు పెద్ద మనుషులు. వీళ్ళు ఇష్టంగా కలుస్తారు కదా ఇద్దరు కలిసి. ఆడ సంబంధించి వాళ్ళు అర్థం చేసుకోరు, ఎవరు వచ్చి చెప్పినా అర్థం చేసుకోరు. ఎట్లా కలిసిరో అట్లా విడిపోతారు. పెద్దోళ్ళు ఎవరు రారు మాట్లాడారు. వచ్చిన ఇన్నర్ వాళ్ళు. పేరు? పవన్. అవును. ఇప్పుడున్న జనరేషన్ లో అమ్మాయి గాని అబ్బాయి గాని పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ కలిసి ఉంటారు అనుకుంటున్నావా? ఉండరు. ఎందుకు ఉండరు? ఇప్పుడు జనరేషన్ అట్లా ఉన్నది కదా, మరి పిల్లల పరిస్థితి ఏంటప్పుడు? అట్లనే ఏడైతారు వాళ్ళు. ఇక ప్రేమ తక్కువ, అట్లా నడుస్తుంది ఇక. ఎందుకంటే జనరేషన్ ఇప్పుడు అంతా తాగుడుకి తినుడికి అలవాటు అయింది. దాని తప్ప ఇక ఏం లేదు. ఇక అయితే ఉండరంట. ఉండరు. మీ పేరు? రాములు. రాములు గారు, ఇప్పుడున్న జనరేషన్ లో అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని పెళ్లి చేసుకొని జీవితాంతం కలిసి ఉంటారు అనుకుంటున్నావా? ఆడ కలిసి ఉంటున్నారు, ఇవాళ ఉంటారే వెళ్ళిపోతున్నారు. అంతేనా? అంతే. ఎందుకంటావు? అది ఏదో షోకు, అంతే. షోకు తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంతే అంతే అంతే. పెళ్లికి వాల్యూ లేదు. నూటికి ఏదైనా 10 మంది 50 మంది ఉంటారు, కానీ మిగిలిన అంతా అంతే అంతే. మరి అందగాడికి పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారు వీళ్ళు? ఇది చేసుకుంటారు. మంచోళ్ళు 50 మంది దాకా ఉంటారు అనుకో మినిమం, మిగిలిన అంతా అంతే అంతే. ఆ. మరి పెద్దోళ్ళు కుదిర్చిన పెళ్లిలో ఉంటారంటావా? పెద్దలని ఎవడు లెక్క పెడతలేరు. ఆ పెళ్లిలో అయితే ఉంటారంటావా? ఉంటారు. ఎందుకుంటారు ఆ పెళ్లిలో అయితే? ఏ పిల్లలు పెద్దోళ్ళు కుదిరించిన పెళ్లిలో అయితే జీవితాంతం కలిసి ఉంటారంటావా? ఏం ఉంటారు కొంతమంది. అందరు అట్లనే ఉన్నారా? దేశం మీద అంతా కొంత ఉన్నారు, కొంత లేరు. మీ పేరు? నవీన్ అన్న. నవీన్ గారు, ఇప్పుడున్న జనరేషన్ లో అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ కలిసి ఉంటారు అనుకుంటున్నారా? అలా కొంతమంది అయితే కలిసి ఉంటారు, కొంతమంది కలిసి ఉండలేదు. ఎందుకంటావు అట్లా? ఎందుకంటే ఎక్కువ ఫోన్, వీడియోస్ సంథింగ్ అవే ఉన్నాయి ఇక, వేరేతో చాటింగ్ అవే, వాటి వల్ల ఇబ్బంది. అంతే అన్న. మీ పేరు? మోహిత్. మోహిత్ గారు, ఇప్పుడున్న జనరేషన్ లో అమ్మాయి గాని అబ్బాయి గాని పెళ్లి చేసుకొని జీవితాంతం కలిసి ఉంటారు అనుకుంటున్నారా? జీవితాంతం కలిసి ఉండే ఛాన్స్ ఉందా? ఉంది. ఉందా? ఉంది. ఉంటారా? ఉంటారు. అంటారు అందరు, అంటే ట్రై చేస్తే ఉంటారు. ఓకే. డివోర్స్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి కదా మరి ఇండియా. అది అండర్స్టాండింగ్ ని బట్టి ఉంటది. ఇట్ ఇస్ నాట్ రిలేటెడ్ టు లవ్ ఆర్ ఇన్ మ్యారేజ్ కాకుండా ఎవరి అండర్స్టాండింగ్ ని బట్టి డిఫరెన్స్ ఉంటుంది అనుకుంటున్నాను. మీ పేరు? వంశీ. వంశీ గారు, ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో అమ్మాయి గాని అబ్బాయి గాని పెళ్ళైన తర్వాత లైఫ్ లాంగ్ కలిసి ఉంటారు అనుకుంటున్నారా? డిపెండ్స్, అది డిపెండ్స్ అపాన్ ది ఇండివిజువాలిటీ. ఇప్పుడు అందరు ఒకటేలాగా ఉంటారని ఏం లేదు కదా, ఇప్పుడు జనరేషన్ చాలా చేంజ్ ఉంది. సో ఎవరి థాట్ ప్రాసెస్ ని బట్టి వాళ్ళు ఉంటారు. మెయిన్ గా విడిపోవడానికి రీజన్స్ ఏమనుకుంటున్నావు?
మైట్ బి ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేకపోవటం సరిగ్గా. ఐ థింక్ దట్స్ ద మెయిన్ వన్. బాబాయ్ గారు నమస్కారం అండి. మీ పేరు? బాబురావు గౌడ్స్, ఏంది? టి బాబురావు గౌడ్స్. టి బాబురావు గారు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో అమ్మాయి గాని అబ్బాయి గాని పెళ్ళైన తర్వాత లైఫ్ లాంగ్ కలిసి ఉంటారు అనుకుంటున్నారా? అంటే ఇప్పట్లో లేరు, పాత వాళ్ళ ఉన్నారు. పాత వాళ్ళు ఇప్పట్లో జనరేషన్ లేదని. ఎందుకు ఉండలేకపోతున్నారు? ఎందుకంటే అప్పట్లో భార్య అనేది భార్యకు రెస్పెక్ట్ ఉంది. ఏమైంది? ఎందుకు ఎడుతున్నావు? ఏం లేదు ఏడబ్బా, ఎందుకు చెప్పు బాబా, ఏమైంది బాబా? ఏం కాదు, మాటలు రావట్లేదా? చెప్పు. ఒక భార్య అనేది అంటే ఒక అమ్మ లాంటిది. భార్య అనేది ఒక చెల్లె లాంటిది వస్తుంది సార్. ఇప్పట్లో అట్లా లేరు. అప్పట్లో ఏంటంటే అమ్మాయిలు అట్లా లేరా? అమ్మాయిలు లేరు సార్. ఎందుకంటే ఇప్పుడు ఒకటి చేసుకొని ఇంకొకటి తీసుకుంటున్నారు. ఆ పద్ధతే లేదు. ఇప్పుడు పాత వాళ్ళే మంచిది. ఇప్పుడు తల్లిదండ్రి మంచి పిల్లలు అప్పట్లో బాగుంది. సరే ఏడమ్మా. సరే, ఇప్పటి వాళ్ళు ఎవరు లేరు సార్. ఎందుకు బాధపడుతున్నారు మీరు? సరే చెప్పలేదు అయితే వద్దులే. నా భార్య నన్ను మంచి చూస్తుంది సార్. మంచి చూసుకుంటుంది అంటే 18 హార్ట్ అటాక్ చనిపోయింది. చనిపోయారా? 18లో చనిపోయారు. ఎప్పుడు పెళ్ళైంది మీకు? 83లో అయింది. చాలా కాలం కలిసి ఉన్నారు. అదే అబ్బాయి లేకుండా అమ్మాయి ఉంటదేమో గానీ అమ్మాయి లేకుండా అబ్బాయి ఉండలేదు. ఇప్పటిలో లేదు సార్. 99% లేరు. ఇప్పటిలో ఒక తల్లిదండ్రులు అంటే భయం ఉండే పిల్లలకు తండ్రి మాట అనేది అందరూ తల్లి పిల్లలు అమ్మ మాట అనేది ఎక్కువ. అంటే మనకు తాగుడు లేదు. అంత మంచి విషయం. నేను బ్యాంక్ ఎంప్లాయీస్ నేను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అందుగురించి అంటున్నా. పిల్లలు మరి ఇద్దరు పిల్లలు వాళ్ళు బ్యాంక్ లో పెట్టి ఇచ్చేసిండ్రు. అది నేను కూడా కష్టపడా 5 రూపాయలు ఇచ్చి అలా